నాగర్ కర్నూలులో తెల్కపల్లిలో ఒక గురుకుల పాఠశాల బీసీ గురుకుల పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు చందన మరియు వైష్ణవ్ అనే అమ్మాయిలు అనారోగ్యంతో వాళ్ళు హాస్పిటల్ బారిన పడ్డారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఆకలితో బాధతోని ఏడుస్తూ ఉన్నారు, నొప్పితో ఏడుస్తూ ఉన్నారని ఎవరో ఫోన్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు శివశంకర్ గారు ఇంకొక 5-6 మంది కలిసి హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ శివశంకర్ అనే ఒక నాయకుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఉన్నది, మరి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సదుపాయాలు మంచిగా చేయండి, ఈ పిల్లల జీవితాలు అగమ్య గోచరం అవుతున్నాయి, తల్లిదండ్రులు భయపడుతున్నారు, పక్కా భవనాలు లేవని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఇచ్చిండో లేదో మరుసటి రోజు టీ న్యూస్ రిపోర్టర్ శంకరాచారి ఆ న్యూస్ చదివిన వ్యక్తి ఆయన మీద, అదేవిధంగా ఆ శివశంకర్ మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఇక ఏం చెప్పాలి, ఆ రాజేష్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ప్రోద్బలంతో డాక్టర్ రాజేష్ రెడ్డి అంటే ఆయన మరి ఏం డాక్టర్ చదివిండో ఏమో నాకు తెలియదు, కానీ ఇగో ఆయన నిన్న ఎఫ్ఐఆర్ చేసిండ్రు. నేను ఎస్ఐ గారితో మాట్లాడినా, ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆయన ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పిండు, మీరు ఫుడ్ పాయిజనింగ్ కాదని ప్రూవ్ చేయండి. ఆ పిల్లలను బలవంతంగా ఆ పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో బలవంతంగా వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆస్తమా ఉంది అని చెప్పి ఒక ప్రైవేట్ దాంట్లో ఎక్స్రే చేసి పంపించారు. నేను చాలామంది పల్మనాలజిస్టులు అడిగిన, ఇది ఆస్తమా అనే చూపిస్తుందా అని అంటే, లేదు సార్ ఇది ఆస్తమా కాదు, ఈ ఎక్స్రే చూసి ఆస్తమా అని చెప్పలేము, దీనికి పల్మనరీ ఫంక్షనల్ టెస్ట్ చేయాలి, ఆస్తమా ఉందా లేదా నిర్ధారించడం కోసం పల్మరీ ఫంక్షనల్ టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను, ఏమన్నా మీ పిల్లలకి ఎప్పుడైనా ఆస్తమా ఉన్నదా అని అంటే, లేదు సార్ మా పిల్లలకి ఇప్పుడు కూడా ఆస్తమా లాంటివి లేవు అని చెప్పిండ్రు. నేను ఇవాళ కూడా మాట్లాడిన పిల్లలతో. ఇంకొక ఆయన అంటాడు వాళ్ళకు సరే ఆస్తమా ఉంది, మరి ఆస్తమా అంటే ఇద్దరికి ఒకటేసారి ఎట్లా ఆస్తమా వస్తుంది, ఒకరు ఆస్తమా అంటే ఒకరే హాస్పిటలైజ్ కావాలి, ఇద్దరికి ఒకటేసారి ఏడ్చుకుంటూ హాస్పిటల్ ఎట్లా అవుతారు, ఆస్తమా అనేది ఇట్స్ నాట్ ఏ ఫుడ్ పాయిజన్, మరి ఎట్లా ఆస్తమా అనేది అట్లా అవుతుంది. ఇంకొక వ్యక్తి అంటారు ఈ ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేచింది అంటారు, ఈ ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేస్తారు అనేది అయితే నాకైతే నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా ట్రైన్ చేస్తున్నారో మీ ప్రిన్సిపల్స్ను మీ టీచర్లను, ఇయర్ డ్రాప్స్ వేస్తే కడుపు నొప్పి లేచింది అందుకొరకే హాస్పిటల్ అయినారు అంటున్నారు. ఇది ఈరోజు తెలంగాణలో పరిస్థితి. అంటే నిజాలు చెప్పే రిపోర్టర్లను కూడా కేసుల్లో ఇరికించడం, ఎవరైనా నాయకులు విద్యార్థులకు బాధ అవుతున్నదని ఆందోళన చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇలా ఆ ఇద్దరు అమ్మాయిలు మీరు నమ్ముతారో నమ్మరో 4 గంటలు తెల్కపల్లి పోలీస్ స్టేషన్లో నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. చదువుకోవాల్సిన అమ్మాయిలు, అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో ఉండాల్సిన అమ్మాయిలను పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇదెక్కడి న్యాయం? రేవంత్ రెడ్డి గారు మీ పిల్లల్ని అట్లనే పెడతారా, మీ మనవాళ్ళని అట్లనే పెడతారా పోలీస్ స్టేషన్లలో చదువుకోవాల్సిన పిల్లలు? సో ఇలా తెలంగాణలో ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్లను నిర్మూలించే కార్యక్రమంలో, కనుమరుగు చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తలమునకలై ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం కూడా పాలించే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు, కాంగ్రెస్ పార్టీకి అసలే లేదు. వీళ్ళందరూ కూడా మొత్తం కూడా తెలంగాణను తినడానికి వచ్చిండ్రు, కబ్జాలు చేయడానికి వచ్చిండ్రు, దోపిడీ చేయడానికి వచ్చిండ్రు. ఈ పిల్లల జీవితాలు, తెలంగాణ భావితరాల జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. మరి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మరి వీళ్ళందరినీ కూడా ఎంత తొందర వీలైతే అంత తొందర వీళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీని చెప్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.